అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. చేరి ఉండే అందరూ తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి అర్థం చేసుకొని లాస్ట్ వరకు సపోర్ట్గా ఉండడం, మంచి మారల్ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్ అట్లా ఉండే ఫ్యామిలీకి ఒక గిఫ్ట్గా, సమాజానికి ఒక గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ, డెలివరీ జర్నీని మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మేడం కంటిన్యూ చేస్తారు. నమస్తే అండి. ఈరోజు మన అందరికీ ఇంతకుముందే పరిచయం అయిన డాక్టర్ శ్రావణి గారు వీడియో నంబర్ 914 జగిత్యాల నుంచి వచ్చున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళు ప్రెగ్నెన్సీలో టాక్ టు బేబీని ఎలా ఫాలో చేశారనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ద్వారానే వింటాం. నా పేరు శ్రావణి అండి. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. మేము ఇక్కడికి 2021 డిసెంబర్లో వచ్చాము. అయితే నాకు ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉండింది. మేడం దగ్గరే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడే ఫైబ్రాయిడ్కి మేడం మయోమెక్టమీ కూడా ఇక్కడే చేశారు. మళ్ళీ తర్వాత కన్సీవ్ కోసం కూడా డైట్ అవన్నీ ఇక్కడే అన్నీ 9 months తీసుకున్నాను నేను. ఇక్కడే అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ ప్రతి 2 monthsకి ఒకసారి వచ్చి అన్నీ చెక్ చేయించుకొని ఇక్కడే అన్నీ చూయించుకున్నాను అనమాట. కన్సీవ్ అయిన తర్వాత మాత్రం అక్కడే, అంటే మేము జగిత్యాల్లో అనమాట ఉండేది, కరీంనగర్ డిస్టిక్. మాకు చాలా దూరం అవుతుందని మేడం అక్కడే చూయించుకోమంటే అక్కడే చూయించుకున్నాను. మళ్ళీ డెలివరీకి ఇక్కడికే వచ్చాను. ఎందుకంటే నాకు మేడం మీద అంత నమ్మకం అనమాట. ఇక్కడే చేసుకోవాలి ఎలాగైనా డెలివరీ అని ఇక్కడికే వచ్చాను మేడం. డెలివరీకి ఇక్కడే డెలివరీ అయింది. సో మీ ప్రెగ్నెన్సీ జర్నీ అది ఒక్కసారి చెప్పండి. అక్కడ అయితే ముందు నా పొజిషన్ ఎలా ఉండిందంటే పీరియడ్, ఇంకా ప్రతి క్షణం పీరియడ్ గురించి ఆలోచించేదాన్ని అనమాట. వచ్చేస్తుందేమో, ఏది కొంచెం నడిచినా వచ్చేస్తుంది, జర్నీ చేసినా వచ్చేస్తుంది, అలా ఉండింది. కానీ నా ప్రెగ్నెన్సీ జర్నీ మేడం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎలా అయిందంటే, ప్రెగ్నెన్సీ జర్నీ నేను 6 months మాకు డ్యూటీ వేశారు, విలేజ్లో డ్యూటీ వేశారు మేడం. విలేజ్లో డ్యూటీ వేస్తే ప్రతిరోజు మార్నింగ్ 8 to 6 విలేజ్లోకి వెళ్ళి చేసేదాన్ని, డ్యూటీ చేసేదాన్ని. అప్పుడు నాకు అసలు ఏ ఇబ్బంది రాలేదు. అంటే ముందంతా ఎలా ఉండిందంటే నా పొజిషన్, ఇంకా ఒక 1 week ముందే జర్నీ చేసామంటే పీరియడ్ వచ్చేసేదన్నమాట. అట్లా ఇప్పుడు నా ఆఫ్టర్ కౌన్సిలింగ్ కానీ ఇక్కడ ట్రీట్మెంట్తో కానీ నాకు ఎలా అయిందంటే 6 months, త్రూఅవుట్ 6 months ప్రెగ్నెన్సీ నేను జర్నీ చేస్తూనే ఉన్నాను. కన్సీవ్ అయిన మంత్ కూడా నేను దగ్గర చాలా వరకు అప్రాక్సిమేట్ 2000 kilometers జర్నీ చేసింటాను. వెరీ గుడ్. ఆ మంత్, కన్సీవ్ అయిన మంత్ అంటే నా మొత్తం చేంజ్ చేశారు మేడం వాళ్ళు. నన్ను మానసికంగాను, శారీరకంగా, మొత్తం ఫిజికల్ అండ్ మెంటల్గా మేడం వాళ్ళు నన్ను చాలా స్టేబుల్ చేశారు. వెరీ గుడ్ మ్యామ్. సో ప్రెగ్నెన్సీలో బేబీకి చెప్పుకున్నారు, టాక్ టు బేబీ గురించి మీరు ఏం చెప్పుకున్నారు మేడం? నేను టాక్ టు బేబీ బుక్ మేడం నాకు ప్రజెంట్ చేశారు. ఎప్పుడంటే ముందే, ప్రెగ్నెన్సీ కంటే ముందే, అప్పటి నుంచే చదివాను. ప్రెగ్నెన్సీలో కూడా 2-3 times చదివాను మేడం. చాలా బాగా యూజ్ అయింది. అసలు అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చేసుకోవాలి మనం టాక్ టు బేబీ అంతా ఆ బుక్లో ఉంటుంది. మీరందరు కంపల్సరీ ఆ బుక్ చదవండి, మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చెప్పేవన్నీ దాంట్లో లాస్ట్లో ఉంటాయి కదా మేడం, అవి చాలా యూజ్ అవుతాయి. టాక్ టు బేబీ చాలా బుక్ నేను ఫస్టే చదివేశాను మేడం. బిఫోర్ ప్రెగ్నెన్సీ చదివేశాను, మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చదివాను మేడం. చదివినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చదవడానికి ముందర, తర్వాత మీకు మీలో జరిగిన మార్పు? మేడం అయితే దాంట్లో అన్నీ ఉంటాయి కదా మేడం, బేబీ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి కదా మేడం దాంట్లో. అవన్నీ ఎగ్జాంపుల్స్, ఓహో ఇలా చేయొచ్చా అంటే మేడం వాళ్ళే వచ్చేటప్పుడు చెప్పారు. అంటే ఐడియా ఉంది కానీ ప్రహ్లాదుడు లోపల ఉన్నప్పుడే శివాజీ మహారాజ్ కానీ అట్లా అవన్నీ మేడం వాళ్ళు చెప్పారు. కానీ ఆ బుక్లో అన్నీ ఉంటాయి మనకు. అది మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కదా మేడం. చాలా బాగా యూజ్ అయింది మేడం నాకైతే. మీరు కూడా జీజాబాయి లాగా శివాజీకి వాళ్ళ అమ్మ ఎలా చెప్పారు, ఆడవాళ్ళని గౌరవించాలి అనేది మీ బాబు కూడా చెప్పారు. అంటే బాబు పాప అనుకోలేదు మేడం, కానీ ఒక
ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి బిడ్డను రావాలని అనుకున్నాను మేడం. హెల్తీ బేబీ మేడం ఎలా ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారో అదే ప్రేయర్ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీయే ప్రతిరోజు డైరీలో రాసుకునేదాన్ని మేడం. టాక్ టు బేబీ బుక్లో చదువుకునేదాన్ని, రాసుకునేదాన్ని. మళ్ళీ సారు మేడం రామాయణం అవి చదవమంటే కూడా అవి చదివేదాన్ని. అసలు ఇప్పుడు రాముడు జేజ, ఆంజనేయ మామ అన్ని చెప్పేస్తాడు మేడం. అంటే అన్ని గుర్తుపట్టేస్తాడు మేడం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెప్పుకునేదాన్ని కదా మేడం, ఇలా ఇలా మామ అవి అని. అయితే రిలేషన్స్ ఎందుకు అలా పెట్టానంటే, నువ్వు మంచి వాడిగా ఉన్నంత వరకు నీకు రిలేషన్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే చెడుగా మారుతావో అప్పుడు మామ రిలేషన్ ఉండదు, అత్త రిలేషన్ అంటే దేవుళ్ళని కూడా అలా. వెరీ గుడ్ మా. అందుకే మేడం మిమ్మల్ని ఎప్పుడు చాలా స్పెషల్ గా చెప్తూ ఉంటారు. శ్రావణి గారు అంటే సూపర్ మామ్ అని అంటారు. ఆంజనేయ స్వామిని కూడా అంజిమామ అంటాడు. ఎందుకు అలా అనిపించానంటే, నువ్వు మంచి ఉన్నంత వరకు నీకు ఆంజనేయ స్వామి అయినా ఏ దేవుడైనా ఏ అమ్మవారైనా నీకు అమ్మ మామయ్య లాగా ఉంటారు. నువ్వు ఎప్పుడు చెడుగా మారుతావో వాళ్ళు నీకు అని నేను చెప్పుకున్నాను మేడం. నిజంగా అదే విధంగా ఉన్నాడు మేడం. ఈ వీడియో కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇంకా రాబోయే మా మదర్స్ కి. అంటే సార్ చెప్పినట్టు యాజ్ ఏ డాక్టర్స్ గా మేము ఏం చేస్తామో లేదు చేయలేమో తెలియదు, కానీ ఇటు సార్ వాళ్ళ సపోర్ట్ తో చాలా బాగా నేను చాలా చేంజ్ అయ్యాను మేడం. అంటే ఒక బేబీని ఇలా చేయొచ్చు అని ఆ టాక్ టు బేబీ బుక్ కానీ సార్ మేడం వాళ్ళు చెప్పడం కానీ అవన్నీ నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి మేడం. మానసికంగాను, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మేడం. అంటే ఒక స్టేజ్ అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కానీ, అంటే నేను కూడా ఒక పేషెంట్ అంటున్నానని ఏమనుకోకండి. ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కానీ నేను చెప్పేది అంటే, ఏ స్టేజ్ నుంచి నేను ఒక ఫైబ్రాయిడ్, చాలా హ్యూజ్ ఫైబ్రాయిడ్, అప్పుడు మళ్ళీ సరోగసి అన్నారు, పిల్లలు లేరు, ఆ స్టేజ్ నుంచి అంటే మనం చేయగలం, నేను చేయగలనని నిరూపించిన మీరందరూ కూడా చేయగలరు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మంచి బేబీని తీసుకున్నా, టాక్ టు బేబీ చేసి మంచి బేబీని తీసుకున్నా మీరు కూడా అందరు చేయగలరు. ధైర్యంతో అందరు చేయండి. ఎందుకంటే మన లేడీస్ అంటేనే అదొక శక్తి అన్నట్లు. మనం కంపల్సరీ చేయగలం. కానీ సపోర్ట్ మాత్రం నాకు బ్యాక్ బోను సారు మేడం చాలా సపోర్ట్ చేశారు నాకు. 2021 నుంచి నేను మేడం వాళ్ళని ఫాలో అవుతున్నాను. వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే అంటే మనకి ఏం చేయాలనేది ఒక దారి ఏర్పరిచారనుకోండి, మనం చేయగలం. ఊరికి ఎక్కడో ఉంటాము, దారి మాత్రం చూపించింది సారు ఆండాల్ హాస్పిటల్. నిజంగా లైఫ్ లాంగ్ ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మా హస్బెండ్ నేను చాలా మంచి బేబీని ఇచ్చారు. మీరు అందరూ ధైర్యంగా అందరూ చేయగలరు. నేను ఏదో ఎక్కడో స్టేజ్ నుంచి వచ్చి చేసుకున్నాను. మీరు చిన్న చిన్న పీసీఓస్ వాటికి టెన్షన్ పడకండి, కంపల్సరీ అందరు చేసుకోగలుగుతారు. చేసుకొని మంచి బేబీని తీసుకుంటారు. నాలాగే అందరు మంచి బేబీని తీసుకుంటారు. థ్యాంక్ యూ మా. మీలాంటి బేబీ సమాజం మొత్తం ఉంటే అదే మేడం కోరుకునేది కూడా, సార్ కోరుకునేది కూడా. నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉంటారు, మంచి వాతావరణంలో మంచి వ్యక్తిత్వంతో ఉంటారు. ఇక్కడ డయట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ దాని కాకుండా టాక్ టు బేబీ గురించి కూడా చెప్తారు కదా మేడం. అది ఏ రకంగా మీకు హెల్ప్ అయింది ప్రెగ్నెన్సీలో? అసలు టాక్ టు బేబీ చాలా హెల్ప్ అయింది. ఎలా అంటే, నేను ఫస్ట్ కన్సీవ్ అయిన రోజు, ఆ రోజు 16th నా పీరియడ్ అంటే 17th నేను డ్యూటీ జాయిన్ అయ్యాను మేడం. ప్రతిరోజు బస్లో వెళ్ళేదాన్ని. బస్లో బేబీతో అమ్మను గట్టిగా పట్టుకోవాలి అంటే మేడం ఫస్ట్ చెప్తారు, ఒక ప్రేయర్ చేసుకుందాము, హెల్తీ బేబీ, మంచి ఆరోగ్యం, మంచి అన్నీ ఉండాలని చెప్తారు కదా. అలాగే అనుకున్నాను. రోజు బుక్లో రాసుకునేదాన్ని. మళ్ళీ ఏకసంతాగ్రహి అయిన బాబు బేబీ రావాలి, డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కామ్గా ఉంటే లేరు. నువ్వు యాక్టివ్గా ఉండాలి, డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, అమ్మ బుజ్జని గట్టిగా పట్టుకోవాలి అని అనుకున్నాను. కానీ ఆ 6 months నాకు మ్యారేజ్ అయిపోయి 8 years అవుతుంది మేడం. అంటే కన్సీవ్ అవ్వడానికి ముందు 5 years, అప్పటికి 5 years ఎలా అంటే ఇంకా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, డేట్ వచ్చేస్తుందని. కానీ ఆ టాక్ టు బేబీ చేయడం వల్ల నాకు అసలు ఆ ఫీలింగ్ కూడా లేదు, భయం లేదు, ఫీలింగ్ లేదు. బేబీ అసలు నేను బేబీని కాపాడడం కాదు, టాక్ టు బేబీతో బేబీయే నన్ను కాపాడుకుంటూ వచ్చింది. సో అది టాక్ టు బేబీ చేసేటప్పుడు మీకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అని దాంతో పాటు ఇంకేమేమి అనిపించింది మీకు? అయితే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఏకసంతాగ్రహి అని చెప్పాను కదా మేడం. ఇప్పుడు ఒక్కటి ఏమైనా చెప్పామంటే
అది వెంటనే. కంపల్సరీ వెంటనే ఏదైనా శ్లోకమైన దేవుడి శ్లోకమైనా సరే ఏదైనా సరే ఒక్కసారి విన్నాడంటే చాలు పర్ఫెక్ట్గా చెప్పేస్తాడు. ఇప్పుడు బాబుకి ఎన్నేళ్ళమ్మా? 2 years 4 months మేడం. వెరీ అయితే మిగిలిన పిల్లలతో చూస్తాను కదా మేడం, మంచిగా తెలిసిపోతుంది మనకి డిఫరెన్స్. టాక్ టు బేబీ చేసిన డిఫరెన్స్ మంచిగా తెలిసిపోతుంది. ఎక్కడ ఎలా? అంటే మాటలు కానీ 1.5 yearకే అన్ని మాట్లాడేశాడు మేడం. ఇంకా ఇప్పుడు 2 years వాళ్ళకు కూడా ఇంకా లైట్గా వస్తున్నాయి మాటలు, కానీ క్లియర్గా స్పష్టంగా అన్ని మాట్లాడేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పుకుంటాం కదా మేడం, ఎప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలేడు మేడం. అవునా? ఇంకా 9 months 10 months అయినా జలుబు రాకపోతే అనుకునేదాన్ని, అయ్యో ఏంటి జలుబు రావట్లేదు నేను నేను అనుకునేదాన్ని, ఇంకా ఏంటి జలుబు. అందరూ పిల్లలు 4 months 5 months పిల్లలే ఇట్లా అంత కాఫ్ కోల్డ్ అట్లా ఉండేది కదా. నేను టాక్ టు బేబీలో లో హెల్దీగా ఉండాలి, మళ్ళీ మంచి డేర్ అండ్ డాషింగ్ గా కూడా ఉండాలని చెప్పుకున్నా కదా మేడం. మంచిగా భయపడాడు అసలు దేనికి వెళ్తాడా? వెళ్తాడు మేడం. మంచిగా యాక్టివ్గా ఉంటాడు. పెద్దలకు నమస్తే చెప్పాలంటే చెప్తాడు. కానీ టాక్ టు బేబీలో అనుకున్నట్టే ఉన్నాడు మేడం. అవును. కొంచెం అల్లరిగానే ఉండాలి అనుకున్నా, అల్లరిగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కొంచెం ఉంటేనే అట్లే అనుకున్నాను, అట్లే ఉన్నాడు మేడం. మీరు ఏదైతే ప్రెగ్నెన్సీలో చెప్పుకున్నారో అలాగే బేబీ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? దాన్ని చూసే మీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఏంటి వాళ్ళు ఏం చెప్పేవారు? అంటే ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ నేను డ్యూటీ చేస్తాను కదా మేడం, అక్కడ కూడా అందరూ ఆశ్చర్యపోతారు మేడం. అబ్బా విక్రమ్ చెప్పినట్లు వింటాడు అన్నీ. ఎవరైనా ఆఫీసర్స్ విజిటింగ్కి వచ్చినా కానీ డ్యూటీలో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, అల్లరి చేయొద్దు. ఇప్పుడు సార్ వాళ్ళు వస్తారు, అమ్మ నువ్వు అల్లరి చేయొద్దు అంటే కామ్గా ఉంటాడు మేడం. వాళ్ళు వెళ్ళిపోయే వరకు కామ్గా ఉంటాడు, అల్లరి చేయడు. ఇప్పుడు డాక్టర్ బేబీ చేస్తున్నారా? అంటే ఎప్పుడైనా ఇబ్బంది ఏదైనా అల్లరి ఎక్కువ అట్లా ఉన్నప్పుడు చేస్తాం మేడం. నైట్ పడుకున్నప్పుడు ఏదైనా చిన్నగా చెప్తాం మేడం. మంచిగా కూర్చోబెట్టి చెప్తే వింటాడు, మంచిగా వింటాడు మేడం కూర్చోబెట్టి చెప్తే. ప్రెగ్నెన్సీలో ఏదైనా ఊమ్ సాంగ్ ఏమైనా విన్నారా? విన్నాం మేడం. అది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? అది పుట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు కంటిన్యూ చేశాం మేడం. కానీ ఆ సాంగ్ పెట్టినప్పుడు ఇప్పటికి తనే పాడతాడు మేడం. ఓ, ఆ సాంగ్ పాడతాడు. హర హర శంభో సాంగ్ ఇప్పుడు అప్పుడప్పుడు మిస్ అయినా కూడా ఆయనే పాడతాడు మేడం. ముందే తెలిసిపోతుంది, అంటే అక్కడ వినేది తెలిసిపోతుంది. మా వాళ్ళంతా అంటారు మేడం పొట్టలో ఉన్నప్పుడే అన్ని నేర్పించేసింది అని అంటారు. అదే మేడం చెప్పేవారు. అదే మేడం, డిసిప్లిన్ అందటం. మన శ్రీదేవి గారు 219 శ్రీదేవి గారు కూడా చెప్తారు. అవును మేడం, శ్రీదేవి మేడం ది కూడా వీడియోలో ఆమె ఏం చెప్తారు చెప్పండి. ఆమె కూడా మీలాగే ఇందాక చెప్పారు కదా, నేను నా బేబీకి చెప్పాల్సిన డిసిప్లిన్ అంతా నేను ప్రెగ్నెన్సీ పీరియడ్ లోనే నేను చెప్పేశాను, ఇప్పుడు నాకు డూస్ అండ్ డోంట్స్ చెప్పాల్సిన అవసరం. అదే మేడం, నాకు కూడా అంటే నేను ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, మంచిగా అందరిని చూసుకోవాలి అని చెప్తాను కదా మేడం. ఇప్పుడు ఎవరైనా, నేను యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తుంటాను మేడం. అయితే ఎవరైనా ఓల్డ్ పీపుల్ వచ్చినప్పుడు కూర్చోండి నేనే టాబ్లెట్ ఇస్తాను అని అన్ని అంటే నేను చెప్పాల్సిన అవసరం నేను చెప్పను మేడం. అసలు అదే నువ్వు వెళ్ళు వాళ్ళని కూర్చోమని చెప్పు అని చెప్పను. వాళ్ళని కూర్చోండి, అమ్మ వస్తుంది టాబ్లెట్ ఇస్తుంది మీకు, కూర్చోండి అని చెప్తాడు. సో దిస్ ఇస్ వాట్ ఈ టాక్ టు బేబీలో అంత మీ ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని బాగా ఇంటెన్సిఫైగా మీరు బాగా చెప్పారు. అదే మేడం, మనస్ఫూర్తిగా మీరు ఇష్టంతో బాగా చేశారు కాబట్టి టాక్ టు బేబీ. అది మీరు చెప్పకుండానే బేబీ పుట్టిన తర్వాత అది దాన్ని మేడం సిచ్యువేషన్ బ్రిలియన్స్ అంటారు. అదే మేడం, చాలా చాలా సంతోషపడతారు మేడం ఇలాంటివి విన్నప్పుడు. మళ్ళీ ఒక్క సిచ్యువేషన్ మేడం, 13 months అప్పుడు మేడం, దివాళీ అప్పుడు క్రాకర్ పేలి చెయ్యంతా కాలేదు మేడం బాబుది. కానీ నేను టాక్ టు బేబీలో స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పుకున్నా కదా మేడం, ఆ ఒక్క పూటే ఏడ్చాడు మేడం. 10 days అయినా బొబ్బలంతా అలాగే ఉన్నాయి మేడం. ఎన్ని మంత్స్? 13 months 13 months అస్సలు ఏడవలేదు మేడం. ఏం కాదమ్మా ఏం కాదని నాకే చెప్పాడు, కానీ అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే నేనే షాక్ అయ్యాను మేడం. ఎందుకంటే మనం చిన్నగా కట్ అయినా, నేనైతే చిన్నగా కట్ అయిన వారం వరకు చెప్తూనే ఉంటాను, కానీ బాబు అది నాకైతే అక్కడ ఎంత స్ట్రాంగ్ గా, అంటే నేను టాక్ టు బేబీ చేసిన అప్పుడు ఇవన్నీ చెప్పుకున్నా కదా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని. అది చాలా నాకు అప్పుడైతే చాలా మంచిగా అనిపించింది మేడం. టాక్ టు బేబీ ఎట్లా చేసేవాళ్ళమ్మా మీరు? ఉదయం చేసేవాళ్ళ, మధ్యాహ్నం చేసేవాళ్ళ, ఎప్పుడు చేసేవాళ్ళు? చేసేటప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? పొట్ట మీద చేయి పెట్టుకొని చేసేవాళ్ళ, ఎట్లా?
మేడం మెడిటేషన్కి కూర్చునే వాళ్ళం కదా మేడం. సారు నేను ఇద్దరం కంబైన్ కూర్చొని మెడిటేషన్ ఆన్ చేసుకొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళం మేడం. ఆఫ్టర్ మెడిటేషన్ మార్నింగే, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళిపోతాం కదా, మార్నింగే పొట్ట మీద చేపెట్టుకొని అన్నీ ఇంకా లైన్గా చెప్పుకునేదాన్ని, డైరీలో రాసుకునేదాన్ని మేడం. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, లేడీస్ని గౌరవించాలి, అన్నీ రాసుకున్నా మేడం. ఇది ఇప్పుడు కంపల్సరీ అవన్నీ చేస్తాడు మేడం. అవునా, వెరీ అవును గుడ్ మేడం. వెరీ గుడ్. సార్ ఎలా సపోర్ట్ చేశారు మీ ప్రెగ్నెన్సీ జర్నీలో? సారు చాలా సపోర్ట్ చేశారు మేడం. ఎందుకంటే ఒకానొక టైంలో అంటే సరోగసికి వెళ్ళిపోండి, మీరు మీ గర్భసంచి తీసేయాలి అనే స్టేజ్ నుంచి మంచి హెల్తీ బేబీని తీసుకున్నాను. ఆ సపోర్ట్కి సార్ లేకపోయింటే నేను చేసేదాన్ని కాదు. ఎందుకంటే బ్యాక్ బోన్ లాగా నాకు అన్ని విషయాల్లో, ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫైబ్రాయిడ్ అన్నారు, తర్వాత సరోగసి మేడం దగ్గరకు వచ్చాక అన్నీ ఇంకా క్లియర్ అయిపోయినాయి. అదంతా ఇంకా అంటే అంత దూరం జగిత్యాల డెలివరీ అప్పుడు కూడా మా వాళ్ళంతా అన్నారు, జగిత్యాల నుంచి ఇంత దూరం వస్తావా అని. కానీ టాక్ టు బేబీ చేసుకున్నాను. బేబీ మనం వెళ్దామమ్మా, నెల్లూరుకి వెళ్దామా అంటే కిక్కిచ్చేది మేడం. 3 times 4 times అడిగాను మేడం. 1 time అంటే ఫాల్స్ కిక్ అయి ఉండొచ్చు కదా అని 3-4 times కన్ఫర్మ్ చేసుకున్నాకనే వచ్చాను మేడం. వెళ్దాం మనం ఆండాల్ మేడం దగ్గరే చేసుకుందాం అంటే కిక్కిచ్చేది మేడం. మరి ఇక్కడే చేసుకుందాం అంటే కిక్ అసలు ఎంతసేపు అయినా కిక్కిచ్చేవాడు కాదు మేడం. చాలా బాగా టాక్ టు బేబీ చాలా బాగా హెల్ప్ అయింది. అంటే ఇప్పుడున్న సమాజం ఎట్లా ఉందంటే లేడీస్ పరిస్థితి కానీ జెంట్స్ పరిస్థితి కానీ చాలా అంటే మనం చూడలేకపోతున్నాం, అట్లా ఉంది. చిన్న చిన్న పిల్లల మీద కూడా ఘోరాలు జరుగుతున్నాయి. మన తల్లిలుగా మన బాధ్యత ఏంటంటే టాక్ టు బేబీ ప్రెగ్నెన్సీలోనే చేసుకుందాం. ఒకవేళ మంచి రిజల్ట్ వచ్చిందనుకో చాలా మందిని కాపాడిన వాళ్ళం అవుతాం మనం. టాక్ టు బేబీ చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా మేడం, లేడీస్ని కానీ వృద్ధులు వీళ్ళు వస్తారు కదా, చాలా బాగా అతను 2 years 4 months కానీ చాలా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అవును మంచిగా చేస్తాడు మేడం. అవును, మీరు టాక్ టు బేబీలో వాడు IAS అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అలా చెప్పకుండా క్యారెక్టర్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? అంటే క్యారెక్టర్కి ఎందుకంటే క్యారెక్టర్ మనము బిల్డ్ చేసేస్తే కంపల్సరీ హై పొజిషన్లోనే ఉంటాడు. అది IAS డాక్టర్ అంటే సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి, అది గౌరవప్రదమైన పొజిషన్లో ఉండాలి. కానీ దాంతోపాటు ఇవన్నీ చెప్పాను మేడం, రాసుకున్నాను కూడా డైరీలో. ఆడవాళ్ళని గౌరవించాలి అంటే నాకు తెలియదు అబ్బాయి పుడతాడో తెలియదు, కానీ గౌరవంగా చూసుకోవాలి ఎవరినైనా సరే, గౌరవంగా. అది నాకు పెద్దగా అయినాక కూడా అది రిజల్ట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది మేడం. నా వంతు చేయగలిగాను టాక్ టు బేబీలో మేడం, చేశాననే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తుంటా కదా మేడం, ప్రతిరోజు డ్యూటీకి పాపం 2.5 months నుంచి వస్తున్నాడు మేడం డ్యూటీకి. చాలా సపోర్ట్ మేడం, ఏడ్చేవాడు కాదు. 2.5 months నుంచే హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. 2.5 months నుంచి ఇప్పటికీ వస్తాడు మేడం, ఏం డిస్టర్బెన్స్ చేయడు. అంటే కొంచెం అల్లరి ఉంటుంది, అది యాజ్ యూజువల్. కానీ ఏదైనా వస్తున్నారు, ఏదైనా ఉంది వద్దు అట్లా చేయొద్దు అంటే అస్సలు చెప్పిన మాట వింటాడు మేడం. అందుకే మీరు సూపర్ మామ్, మీ బేబీ సూపర్ బేబీ, మీ ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీ. అదే మేడం, అందుకనే ఇందాక అదే సార్ని కూడా అడుగుదామని, మీరు టాక్ టు బేబీలో ఏమైనా చెప్పేవారా సార్? ఏం చేసేవారు? అంటే డైలీ మాట్లాడేవాళ్ళం మేడం బాబుతో కూడా. పొట్ట మీద నైట్ పడుకునేప్పుడు అయితే కంపల్సరీ పొట్ట మీద చేసి అంత బాగుండాలి అని చెప్పేవాళ్ళం మేడం. ఎలా చెప్పామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు మేడం. ఎంత చెప్పారో అలాగే ఉన్నారు మేడం. అల్లరి చేయాలి కంపల్సరీ, అందరిలాగా డల్గా ఉండొద్దు అంటే యాక్టివ్ మేడం, ఏ టైం అయినా యాక్టివ్ ఉంటాడు. పడుకున్నాడు అంటే కామ్ అయిపోతాడు మేము, అసలు ఇంకా పక్కన ఉండాల్సిందే కంపల్సరీ అన్నట్టు ఇట్లా ఉంటాడు మేడం. ఏం చెప్పుకున్నామో టాక్ టు బేబీలో అలాగే ఉంటాడు మేడం. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా కూడా మీరు టాక్ టు బేబీ కంటిన్యూ చేయండి. ఆ వూమ్ సాంగ్ ని మాత్రం కంటిన్యూ చేయండి. అది తనకి తనే పాడగలగడం అనేది మేడం ఏమంటారంటే అది తనకి ఒక స్ట్రెస్ బస్టర్ గా కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఒక పాయింట్ మేడం, కంపల్సరీ అమ్మ పాలే తాగాలని చెప్పుకున్నాను మేడం. అయితే కొంచెం సిచ్యువేషన్లు, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ ఉంటుంది అయినా కూడా డబ్బా పాలు తాగేవాడు కాదు మేడం, బాటిల్ ఫీడ్ అయితే చేసేవాడు కాదు. ఇప్పటికీ కూడా అమ్మ పాలే అంటాడు, కానీ అసలు ఒక్కసారేమో ఏదో ఎమర్జెన్సీ కండిషన్ వచ్చి ఒక 100 ml అంతే మేడం ఇచ్చాము, వెంటనే వామిటింగ్ చేసేసుకున్నాడు మేడం. అమ్మ పాలు తాగాలి రాసుకున్నాను మేడం. రాసుకొని టాక్ టు బేబీ రోజు నువ్వు అమ్మ పాలే తాగాలి అని
అంటే సిచ్యువేషన్ ఆఫ్టర్ మనము అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ కొంచెం డిఫర్ అవుతుంది మేడం. మైండ్లో కూడా చేంజెస్ బాగా వస్తాయి కదా. కానీ నా బేబీ అసలు నన్ను ఎప్పుడు వదలలేదు మేడం. అన్నిట్లో నాకు చాలా సపోర్ట్ చేశాడు మేడం. అమ్మ పాలే తాగాలని చెప్పాను, అసలు ఎప్పుడు అసలు కొంచెం ఈ టైంలో ఏదన్నా అన్నా కూడా లేదు. అవి తాగేవాడు కానీ మొత్తం వామిటింగ్ చేసేసుకునేవాడు. సో ఇప్పుడు కొందరు అంటారు కదమ్మా, నాకు పాలు పట్టడం లేదు, పాలు ఉంటుందో ఉండదో అనే ఇది ఉంటది కదా, మీకు అలాంటి డౌట్స్ ఏం రాలేదా? నాకు కూడా వచ్చాయి మేడం, కానీ టాక్ టు బేబీ వల్ల నేను దాన్ని అధిగమించాను. టాక్ టు బేబీ ఎలా హెల్ప్ చేసింది అయితే బ్రెస్ట్ ఫీడింగ్ లోకి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, నాకు అది చాలా ఘోరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనం పాలు రావాలి, ఒక 4-5 days పడుతుంది. కానీ ఏమై పక్కన వాళ్ళు ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు లేదు డబ్బా పాలు పట్టించేయండి అని అంటారు. కానీ అసలు వాడు తాగేది లేదు. అసలు నేనైతే ఇంకా రోజు చెప్పుకునేది మేడం, బాధపడేది లేదు. కానీ అసలు అదొక మిరాకిల్ మేడం. అది నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు చదివినట్టు గుర్తు, అది మేక కాదు కుక్క అంటారు. తీసుకెళ్తా ఉంటాడు మేకను, దారిలో వెళ్ళే వాళ్ళందరూ కుక్క అంటారు. ఆ 3-4 members చెప్పేసరికి అసలు వదిలేస్తాడు. నా పరిస్థితి కూడా అలాగే అయింది మేడం. నీకు రావట్లేదు పాలు, రావు, డబ్బా పాలు పట్టేసే అన్నారు. కానీ లేదు, నా బేబీ నా మాట వింటుంది, నేను చెప్పుకున్నాను. అది అప్పుడు గుర్తొచ్చింది మేడం నాకు. నేను ఇది రాదు అని వదిలేస్తే నిజంగా రాకపోయేది మేడం. అసలు హెల్తీగా ఉండకపోయేవాడు మేడం. లేదు, నేను గివప్ ఇచ్చేసింటే ఆ టైంలో ఇంత హెల్తీగా ఉండుండేవాడు కాదు. అదే ఇప్పుడు 10 మంది ఇప్పుడు నాకు చుట్టుపక్కన అందరు చెప్పేవాళ్ళు మేడం. లేదు, మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? టాక్ టు బేబీతోనే మేడం. టాక్ టు బేబీ. డైట్ కూడా మన మేడం వాళ్ళు చెప్పిందంతా డైట్ ఫాలో అయ్యాను. నువ్వు తాగాలి, అమ్మ పాలు తాగాలి అని కంపల్సరీ పొట్ట మీద చేయి పెట్టుకొని, లేదంటే బాబు ఆఫ్టర్ డెలివరీ కంపల్సరీ మేడం, లేదు నువ్వు అమ్మ పాలే తాగాలని చెప్పేదాన్ని. కంపల్సరీ అవే తాగేవాడు మేడం. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మేడం. నేను లేదు చెప్పిన మాటని మీరు తీసుకోలేదు. అంటే డబ్బా పాలు పడదాము, ఇంకా సన్నగా అయిపోతుండు అట్లా అనిపించి, నాకు హెల్తీ బేబీ కావాలి. నేను చెప్పుకుంటా, నేను వదిలేను. అది మేక అని నేను మేకనే పట్టుకున్నా, అది దాన్ని డాగని వదిలేను అనుకోలే. అంటే స్టోరీ ఉండి చిన్నప్పుడు విన్నా మేడం. ఒక అతను తీసుకెళ్తుంటే దొంగలు వచ్చి ఇట్లా చెప్తారనమాట, అది నువ్వు మేక కాదు పట్టుకునే, అట్లా అవి పాలు రావు నీకు. అంటే చుట్టుపక్కల ఇప్పుడు విజిటింగ్ చూడటానికి వస్తారు బాబుని, నీకు రావు, ఇంకా తాగుపిచ్చేసేయి, డబ్బా పాలు పట్టిచ్చేసేయి కదా అనేవాళ్ళు మేడం. లేదు నేను అంటే మనసులో అనుకునేదాన్ని, లేదు నేను నా బేబీకి చెప్పుకున్నాను, నా మనసుకి చెప్పుకున్నాను వస్తాయి అని. ఇప్పటికీ తాగుతాడు. వెరీ గుడ్, చాలా సంతోషమ్మా. ఇది చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి హెల్ప్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 914 శ్రావణి గారి వీడియో మాకు సెలబ్రిటీ, అండాల్ మేడం హాస్పిటల్ సెలబ్రిటీ అంటే సార్ వల్లనే వాళ్ళు ఇచ్చిన వీడియోస్ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అంటే నేను ఇంకా ఆ స్టేజ్ నుంచి, ఇప్పుడు ఏజ్ నా 34 years కి బాబు కన్సీవ్ అయ్యాను. అయితే ఆ ఏజ్ లో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేసింది అయితే మేడం వాళ్ళే మేడం. అసలు దేవుడే ఇంకా మేడం వాళ్ళ దగ్గరికి పంపించాడు. దూరము నాకు గుర్తు రాలేదు, ఎంత దూరం అని గుర్తు రాలేదు, నాకు బేబీ ఒకటే గుర్తుంది. అది మేడం వాళ్ళు టాక్ టు బేబీ ఇలా చేయండి అన్ని మేడం వాళ్ళ ఇది వల్లనే ఇప్పుడు మళ్ళీ సెకండ్ బేబీ కోసం కూడా మేడం వాళ్ళ దగ్గరికే వచ్చాను. ఖచ్చితంగా దీర్ఘాయుస్తో, సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి మనసుతో మంచి బేబీని మళ్ళీ మేడం మీకు ఇస్తారు. ఖచ్చితంగా తీసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ మా. సార్ మాట్లాడతారు. అంటే మీ బాబులో మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్, బేబీతో బాండింగ్ కొరకు టాకింగ్ టు బేబీ చేయటం, మాట్లాడటం, ఇవన్నీ మీ బిడ్డ ఇప్పుడు ఒక 2.5 years దగ్గర పెరుగుతున్నాడు కదా, మీరు ఏం చూస్తున్నారు? మీరు అనుకున్నది మీ సన్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? అంటే బాబు యాక్టివ్గా ఉండాలని అనుకున్నాం సార్ ముందే టాక్ టు బేబీలో. అంటే మిగతా మా చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ పిల్లల కంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. అది ఒకటి గమనించాం సార్. రెండోది మనం చెప్పింది కామ్గా వింటాడు సార్. ఇప్పుడు మేడంకి ఎగ్జామ్ ఉండింది, మా వైఫ్కి ఎగ్జామ్ ఉండింది ఒక 3 hours. ఎప్పుడు 5 monthsకే, 5 months బాబు ఉన్నప్పుడు, 5 months బాబు ఉన్నప్పుడు ఎగ్జామ్ ఉండింది. ఆ ఎగ్జామ్ మేడం, అమ్మ ఎగ్జామ్కి వెళ్ళి వస్తుంది, అప్పటి వరకు ఏడొద్దు అంటే ఆ 3 hours కంటిన్యూగా కామ్గా ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు. ఒక్కసారి కనబడింది ఏడవడం స్టార్ట్ చేశాడు. అంటే ఆ 3 hours అట్లా విన్నాడు సార్. అది కూడా టాక్ టు బేబీలో చెప్పామన్నట్టు మేము, నువ్వు చెప్పింది వినాలి, మంచిగా ఉండాలి,
బాగుండాలంటే అట్లా విన్నాడు. మామూలుగా మీకు ఇట్లంతా చేస్తే బేబీ ఇలా ఉంటుంది అని మీకు ఫస్ట్ ఎప్పటి నుంచి తెలిసింది? వీడియోస్ చూసాం సార్. అసలు ఫస్ట్ మేము ఇక్కడే కాలేజ్లో తిరుపతిలో చదువుకున్నప్పుడు మా సీనియర్స్ దీప్తి మేడం ఉండేవాళ్ళు. మేడం ఇక్కడే వర్క్ చేశారు కాబట్టి మేడం ద్వారా తనకు తెలిసింది. ఫస్ట్ నేను వినేవాడిని కాదు, తను మాత్రం వీడియోస్ కంటిన్యూగా చేసేది సార్. అట్లా ఒక 6 months వరకు కంటిన్యూగా వీడియోస్ చూసే డైలీ. ఆ వీడియోస్ చూడడంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటికి తనకి ఫైబ్రాయిడ్ ఉందని తెలియదు సార్, మైల్డ్గానే ఉందని తెలిసింది. అప్పుడు ఎప్పుడైతే ఆ వీడియోస్ కంటిన్యూగా డైలీ చూసేది, సరే చూడని అని తను ఒకటే చూసేది సార్. నేను అప్పుడు చూసేవాను కదా ఫస్ట్లో. అప్పుడు ఇంకా కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్కి వెళ్ళాము. చెకప్కి వెళ్ళాక అక్కడ గైనకాలజిస్ట్ ఏమన్నారంటే ఫైబ్రాయిడ్ ఉంది, దీంతో బేబీ కష్టమే అనేసరికి మళ్ళీ ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను. డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అది బ్యాడ్ లక్ వల్ల అబార్ట్ అయిపోయింది. అబార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వీడియోస్ చూస్తేనే వచ్చింది కదా మేడం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా ఇది కూడా పోతుంది అనేది తర్వాత ఇక్కడికి వచ్చాం సార్. తర్వాత అప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది. ఇప్పుడు మంచి హెల్తీ బేబీ ఉంది కదా సార్. అది ఒకటి. తర్వాత ఈ విషయము సొసైటీలో ప్రతి ప్రెగ్నెంట్ మదర్కి, ప్రతి ఉమెన్కి ఎక్కువ మందికి తెలుసు అంటారా, లేకపోతే సమాజంలో ఈ విషయము? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు లేదు ఉండింది కదా, ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ వస్తుంది సార్ ఈ సోషల్ మీడియా వల్ల. దానివల్ల కూడా అంటే రిమోట్ లెవెల్లో అయితే చాలా తక్కువ సార్. విలేజ్ లెవెల్లో అట్లా సిటీస్లో, టౌన్స్లో అయితే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓకే, టాక్ టు బేబీ అనేది ఒకటి ఉంటుంది అనేది. అది రైట్. ఇట్లా వీడియోస్ చూడడం వల్లే చాలా మందికి తెలుసుకుంటున్నారు సార్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇది ఎక్కువ మందికి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ, ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళకి కానీ తెలియటం వల్ల ఓవరాల్గా ఎట్లా ఉపయోగపడుతుంది సొసైటీకి? సొసైటీకి అయితే చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మనం ముందే ట్యూనప్ చేస్తాం బేబీ మైండ్ని, కాబట్టి మనకు బయటకు వచ్చే అవుట్కమ్ కూడా అట్లే ఉంటుంది సార్. ఇప్పుడు మా బాబుని చూస్తున్నాం సార్. మామూలుగా అందరూ మిగతా వాళ్ళంతా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, ఇష్టం ఉన్నట్టు పడేయడం కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు. కామ్గా ఉండాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలంటే ఆట వరకు ఆడుకుంటాడు కానీ అల్లరిగా అట్లా ఏం చేయడు సార్. దీనికి కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాం సార్ మేము కూడా. ఎందుకంటే ఆల్రెడీ ట్యూన్ చేసి పెట్టేశాం కాబట్టి టాక్ బేబీలోనే అని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరిద్దరు డాక్టర్స్, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. మీరు ఎట్లా సొసైటీకి మీ అనుభవాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, మేము కూడా వచ్చిన వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వీడియోస్ చూడండి అని చెప్తాం సార్. వీడియోస్ వీలుంటే రండి కంపల్సరీ ఇక్కడ వరకు, లేదు అంటే ఫస్ట్ అయితే వీడియోస్ చూడండి. వీడియోస్ ఎన్ని ఎక్కువ చూస్తే మీకు ఏముందనే తెలుస్తుంది, మీరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారని తెలుస్తుంది ఫస్ట్. ఆ వీడియోస్ చూడడం వల్లనే మనకు 90% ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి కాల్ చేయండి మీరు డైరెక్ట్ వచ్చినా తెలుస్తుంది అని చెప్తాం. ఇంకా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా మేము ఇట్లా ఎడ్యుకేట్ చేస్తాం. సో అది ఎడ్యుకేట్ చేయడం అనేది జస్ట్ మనం నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ఒకటే కాబట్టి అది ఎవరైనా ఈజీగా చేయొచ్చు. కానీ అది ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి లాట్ ఆఫ్ బెనిఫిట్. అవును సార్. అట్లనే మీరు డాక్టర్స్గా జాబ్ డ్యూటీలో కానీ మీతో ఉండే సబార్డినేట్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళు సొసైటీతో ఇంటరాక్ట్ చేస్తారు. వాళ్ళు గన ఈ మెసేజ్ని ఈవెన్ రిమోట్ విలేజెస్ కూడా తీసుకోపోగలిగితే డెఫినెట్గా మనం సొసైటీలో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ కాలంలో చిల్డ్రన్ బేసిక్గా పుట్టిన తర్వాత ఫ్యామిలీ, స్కూళ్ళు, సొసైటీ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దీంట్లో ఏంటంటే స్కూల్ కానీ సొసైటీ కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనకి తెలియదు. సొసైటీ అనే దాంట్లో ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ లాట్ ఆఫ్ ఆడియో విజువల్ మీడియం, అదే ఈ డిజిటల్ మీడియం, ఫోన్ కానీ
టీవీ కానీ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దాంట్లో పనికిరానిది కూడా చాలా వస్తుంటుంది. చిల్డ్రన్ దానికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ బిహేవియర్లో లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. తర్వాత ఈ ఆడియో విజువల్ మీడియంకి ఆల్మోస్ట్ మన డ్రగ్స్కి, ఆల్కహాల్కి ఎట్లా అడిక్షన్ ఉందో ఈ సెల్ ఫోన్కి కూడా చిల్డ్రన్ కానీ అడల్ట్స్ కానీ అడిక్షన్ వచ్చేస్తుంది. సో అది వీళ్ళని మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత వీళ్ళ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మీ థాట్ ప్రాసెస్ ద్వారా మీరు ఏమేమి మెసేజెస్ మీ బేబీకి ఇస్తారో గర్భంలో ఉన్నప్పుడు అది సబ్ కాన్షియస్లో రికార్డ్ అయ్యి కొంతవరకు అది హెల్ప్ చేస్తుంది. అట్లనే పిల్లలు పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు దే లెర్న్ బై సీయింగ్, అబ్జర్వేషన్. మనం చెప్పి నేర్చుకునే దానికంటే వాళ్ళు చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల చిల్డ్రన్ని పెంచేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామో దాన్ని వాళ్ళు కాపీ చేస్తారు. ఇప్పుడు మన ఎక్స్పోజర్ టు సెల్ ఫోను, మన ఎక్స్పోజర్ టు టీవీ కంటిన్యూస్గా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ చిల్డ్రన్ కూడా అదే రైట్ అనుకుంటారు, వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అయిపోతారు. సో అదొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఎవ్రీ పేరెంట్ షుడ్ నో. ఎస్పెషలీ డిజిటల్ మీడియంని చిల్డ్రన్కి చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంచాలి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చేంతవరకు. లేకపోతే ప్రిమెచ్యూర్ ఎక్స్పోజర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, క్రైమ్, వైలెన్స్, ఇవన్నీ వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇంకక్కడి నుంచి చైల్డ్ బికమ్స్ ఏ ప్రాబ్లమాటిక్ పర్సన్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూస్తే చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ అబ్నార్మల్ బిహేవియర్ వల్ల చాలా దేశాలు, మనకంటే ఎక్కడైతే వెపన్స్ ఎక్కువ దొరుకుతాయో అటువంటి దేశాల్లో ఉన్నట్టుండి వెళ్ళడము, స్కూల్లోకి అక్కడ చిల్డ్రన్ని కాల్ చేసేయడం. సో ఇది ర్యాంపెంట్గా పెరుగుతా ఉంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే నోబడీ ఈజ్ సేఫ్. మనం ఎంత మంచిగా ఉండి ఎట్లా ఉన్నా సొసైటీలో మిగతా వాళ్ళు సరిగ్గా లేకపోతే ఎవ్రీబడి విల్ బీ ఎఫెక్ట్. అందుకోసం ఏంటంటే మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి పేషెంట్స్ చూస్తారు, మీ కింద చాలామంది పారామెడికల్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. అట్లీస్ట్ రెండు విషయాలుగా, ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అవుతారో వాళ్ళు బెస్ట్ సర్వీస్ టు ది నేషన్ ఏంటంటే ఒక మంచి హెల్దీ చైల్డ్ విత్ గుడ్ బిహేవియర్ పెంచడమే. ఇంకా అంతకంటే పెద్ద సర్వీస్ ఏమీ లేదు. అట్లనే మన సైడ్ నుంచి కూడా మెడికల్ ప్రొఫెషనల్గా ఉన్నందుకు మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి అది ఎంత ఎక్కువ మందికి షేర్ చేసి ఎవ్రీ మదర్ షుడ్ నో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్, నా చైల్డ్ని నేను మౌల్డ్ చేయగలను, నా చైల్డ్ బిహేవియర్ని, పర్సనాలిటీని, నేను చేసే యాక్టివిటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో దాన్ని బట్టి ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి అందరికి ఎప్పుడైతే మనం తెలియజేయగలుగుతామో స్లోగా సొసైటీలో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు కంటిన్యూస్గా సొసైటీలో రెండు జరుగుతుంటాయి. ఈవిల్ ఫోర్సెస్ అవి ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుంటాయి, అన్వాంటెడ్ థింగ్స్ ర్యాంపెంటెడ్గా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని మనంగా ఇండివిజువల్స్గా పెద్ద ఏం చేయలేం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ఫోర్సెస్, గుడ్ చిల్డ్రన్ విత్ గుడ్ బిహేవియర్
గుడ్ థాట్స్, దాన్ని కనుక మనం పెంచగలిగితే అట్లీస్ట్ అపోజింగ్ ఫోర్సెస్ మీద ఒక చెక్ ఉంటుంది. సో మీరు అంత దూరం నుంచి కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ జగిత్యాల్, ఎన్ని కిలోమీటర్స్? 900 వస్తాయి సార్. 800-900 కిలోమీటర్స్. అంతేకాకుండా ఎవరైనా పేషెంట్స్ని ఆ ప్రాంతం వాళ్ళని రెఫర్ చేసినప్పుడు మీరు ఓపిక్గా వాళ్ళని కౌన్సిల్ చేయటం, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, గైడ్ చేయడం, మంచి సర్వీస్ చేస్తాం. థ్యాంక్ యూ.